నమస్తే అండి. మన భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలలో అత్యంత విలువగల అడుగులు ఇప్పుడు వేస్తున్నారు మన పెద్దలు. ఇప్పటిదాకా తీసుకునేటటువంటి చర్యలు ఒక ఎత్తు అయితే, ఇక నుంచి తీసుకోబోయేటటువంటి చర్యలు ఒక ఎత్తుగా ఉండేటటువంటి విధంగా పాకిస్తాన్పై అన్ని కోణాల్లో దిగ్బంధన, అష్టదిగ్బంధన అంటాం కదా, ఆ విధంగా అన్ని కోణాలు, ఆర్థిక మూలాలు, భౌగోళిక మూలాలు, ఇట్లాగా రకరకాలైనటువంటి ప్రపంచ దృష్టిలో దాన్ని ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీ పాకిస్తాన్ అనేటటువంటి విధంగా నిలబెట్టేటటువంటి ప్రయత్నాలు కావచ్చు. ఇట్లాగా అన్నీ కూడా అష్టదిగ్బంధన చేసేటటువంటి అత్యంత విలువైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు చూస్తే నీళ్లు లేక చీనాబ్ నది ఎండింది. గతంలో వరదలలో మునిగింది అదే నది, ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోతుంది. ఇంకోవైపు IMF వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు ఇవ్వద్దని చెబుతున్నాం. అదే సమయంలో ఐక్యరాజ్య సమితిలో అది ఒకటంటే దానికి మనం 4 సమాధానాలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదిలా ఉంటే దీంతో పాటుగా భారత్కి సంబంధించి తక్షణం చేయబోయేటటువంటి చర్యలేంటి? ఏరివేత కార్యక్రమం. మన దేశంలో మినీ పాకిస్తాన్గా 40 నుంచి 50 లక్షల వరకు సుమారుగా ఉన్నటువంటిది. ఇక్కడ మన ఆడపిల్లల్ని వాళ్ళకి ఇచ్చినటువంటి అక్కడ అబ్బాయిలకి ఇచ్చి వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, తల్లి తండ్రులు, అత్తమామలు అంతా కలిపి ఒక మినీ పాకిస్తానే ఇండియాలో ఉంది. మరి వాళ్ళంతమందిని ఏరివేత కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద ఏరివేత చర్య దేశవ్యాప్తంగా జరుగుతుంది. మరోవైపు నుంచి సైనిక మోహరింపు అనేక మార్గాల్లో మోహరించేశారు, ముమ్మరంగా జరుగుతున్నాయి. వారిని తిప్పుకొడుతున్నారు. వారు ఏమైనా చర్యలు తీసుకుంటే దానికి తక్షణమే చర్యలు తిప్పుకొట్టేస్తున్నారు. అంతేకాకుండా మన గవర్నమెంటు రీస్ట్రక్చర్ చేయడం, నేషనల్ సెక్యూరిటీస్ అడ్వైజరీ బోర్డ్ NSAB, అందులో ఫార్మర్ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ నుంచి అలోక్ జోషిని న్యూ చైర్మన్గా నియమించడం కీలకమైనటువంటి, ఇది అత్యంత విలువ కలిగినటువంటి అడుగని చెప్పుకోవచ్చు. దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటన్నది రేపొద్దున బయట పెడితే కానీ తెలియదు. చూద్దాం. నమస్తే.